దశాబ్దం పైగా ఇందులో ఉన్నారు. ఎటువంటి షుగర్ లక్షణాలని అంటే ప్రారంభ లక్షణాలని ప్రజలు సాధారణంగా తక్కువ చేసి చూస్తారు, గమనించరు ఎక్కువ. డయాబెటీస్ రెండు రకాలు, టైప్ 1, టైప్ 2. సిమ్టమ్స్ అనేది డయాబెటీస్లో షుగర్ రాకముందు ఒక రకమైన జీవనశైలి ఉంటుంది. షుగర్ వచ్చిన తర్వాత అమ్మా నాకు షుగర్ వచ్చింది. డయాబెటీస్ అనేది డిసీజ్ కాదు, సో ఇట్స్ డిజార్డర్. మనం క్యూర్ చేయలేం. ఫస్ట్ ఈజ్ యాక్సెప్టెన్స్. ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే యువర్ డయాబెటిక్ లైఫ్ లాంగ్. మందులు వాడాలా లేదా అనేది క్వశ్చన్. చాలా మంది అపోహ ఏంటంటే ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత ఎటువంటి ఆహారాలను తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి? దిస్ ఇస్ బ్రాడ్ టాపిక్. వాట్ ఈస్ ద బెస్ట్ డైట్ ఫర్ ఎనీవన్ అంటే ఎవరు చెప్పలేరు. ఆల్వేస్ ఐ సే షుగర్ రాగానే అంటే మనం కాఫీ టీలో షుగర్ మానేస్తాం యాక్చువల్గా. అంటే ఈజ్ ఇట్ హెల్ప్స్ యాక్చువల్లీ? బేసిక్గా షుగర్ ఉన్న పేషెంట్స్ కాదు, ఎవరు కూడా తీసుకోకూడదు వైట్స్. కొకైన్, హెరాయిన్, గాంజా ఇవన్నీ అడిక్షన్. అసలు ఆల్కహాల్ అంటాం. మోస్ట్ అడిక్షన్ ఈజ్ షుగర్. ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ ఎనీ కొకైన్. సాధారణంగా అంతకుముందు మన బీపీ అనగానే తాతలకి తండ్రులకి 50 పైన వచ్చేది. ఇప్పుడు ఈ 30 స్టార్ట్ అవుతుంది బీపీ. డైరెక్ట్ రిలేషన్ విత్ వెయిట్, బీపీకి షుగర్కి. సో డెఫినెట్లీ థైరాయిడ్ రావడం గల కారణం ఏంటి? థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి సంతాన సమస్యలు ఎందుకు వస్తాయి? సో థైరాయిడ్ ఈజ్ నాట్ ఎ బిగ్ డిసార్డర్. హైపోథైరాయిడిస్ ఉందనుకోండి, దానికి మనకి టాబ్లెట్ వేసుకుంటే మీరు నార్మల్ మనిషి ఎలా ఉన్నారు మీరు అంతే, ఎక్సెప్ట్ దట్ యు ఆర్ టేకింగ్ సమ్ ఎక్స్ట్రా టాబ్లెట్. సబ్స్క్రైబర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్. థైరాయిడ్ ఉన్నవారు డోసు సరిగ్గా వాడకపోతే ముఖం వాస్తుందా? ఏ పేషెంట్ అయినా థైరాయిడ్ పేషెంట్ మందులు వాడకపోతే మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 టీవీ. మన దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాకు స్వాగతం. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్న యశోద హాస్పిటల్లో ఉన్నాం. మనతో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, అదే రకంగా డయాబెటాలజిస్ట్ డాక్టర్ దిలీప్ నందమూరి గారు. సో ఆయన అడిగి యాక్చువల్గా ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది, డయాబెటీస్ రివర్సల్ అనేది సాధ్యమా, ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా నియంత్రించుకోవాలి అనే అంశాలని ఆయన తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ దిలీప్ నందమూరి గారు, మనం మొదలుపెట్టే ముందు సో మీ కెరీర్లో తీవ్రమైన డయాబెటీస్ వ్యాధితో వచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా నియంత్రించి జీవన శైలి ని మార్చుకోవడం ద్వారా మళ్ళీ తిరిగి సక్సెస్ఫుల్గా ఆయన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఎవరైనా ఉన్నారా? ఆ సక్సెస్ స్టోరీని మాతో ఏమైనా పంచుకుంటారా? యాక్చువల్ లాస్ట్ 20 years ప్రాక్టీస్ చాలా మంది ఉన్నారండి. ఓకే. బట్ దీంట్లో వచ్చింది ఏంటంటే అలా ఉండడానికి చాలా డెడికేషన్ ఉండాలి. లైఫ్ స్టైల్లో మార్పులు అనేది చాలా సీరియస్గా మనం అనుకుని చేయాలన్నమాట. ఓకే. 100 మంది చెప్తే ఒకరు కూడా చేసే పరిస్థితి ఉండదు. సో చేసిన వాళ్ళు మాత్రం దే హ్యావ్ ఎ వెరీ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. ఓకే. ద లాట్ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే నా ఆల్మోస్ట్ ఇఫ్ యూ వాంట్ మీ టు టెల్ అరౌండ్ 100-120 పీపుల్ దే ఆర్ అవుట్ ఆఫ్ మెడికేషన్స్ ఫ్రమ్ లాంగ్ టైమ్. అంటే ఒక 15 ఏళ్ళ నుంచి కూడా మెడిసిన్ లేకుండా అలాగే మేనేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. బట్ ది ప్రాబ్లం ఏంటంటే మనకున్న జీవనశైలి, స్ట్రెస్, ఆహార అలవాట్లు, ఈజీ ఫుడ్ అవైలబిలిటీ, కుక్ చేయడానికి టైం లేదు, వీటన్నిటి వల్ల ఇబ్బంది పడుతున్నాం. కొంతమంది చేయాలన్నా చేయలేకపోతున్నారు. ఓకే. మనం చెప్పి పంపిస్తే 4 రోజులు చేసి దాని తర్వాత ఏదో రకంగా స్ట్రెస్ వల్ల వేరే వేరే కారణాల వల్ల మళ్ళీ ట్రాక్లోంచి బయటకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ట్రాక్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఉందండి. నేను చూసిన వాళ్ళు వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్కూల్స్ CEO సడన్గా ఏదో కాల్ ఇన్ఫెక్షన్ వచ్చారు. హీజ్ అరౌండ్ 35 years అనుకుంటా నా దగ్గరికి వచ్చినప్పుడు. ఓకే. సో ఇది ఇన్ఫెక్షన్ జనరల్గా షుగర్ ఉన్న కోసం మీకు ఉందా అంటే ఆయనకి అప్పుడు దాకా తెలియదు. చూస్తే HbA1c అరౌండ్ 11.5 ఉంది. సో ఆయనకి మీకు ఇప్పుడు నుంచి మీరు చేయగలిగితే ఇవన్నీ XYZ డైట్, ఎక్సర్సైజ్, ఫుడ్ చేంజెస్, ఎక్సర్సైజ్ అన్ని చేయగలిగితే మెడిసిన్ నుంచి బయటకు తీసుకురాగలనే ఆలోచన ఆయనకి పెట్టాను. ఆయన సీరియస్గా తీసుకున్నాను. అండ్ ఈ లాస్ట్ అరౌండ్ 15 kgs. ఓకే. విత్ ఎక్సర్సైజ్ అండ్ డైట్. ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 months HbA1c అరౌండ్ 5.7, 5.6కి వచ్చేసి నౌ హీఈస్ అరౌండ్ 42 years, 43 years, అరౌండ్ 7-8 years. Still is in that way. Great. He is maintaining weight. His sugars are absolutely normal. No medications at all. Great.
చాలామంది ఉన్నారు అలా ఎగ్జాంపుల్స్. అంటే దీంట్లో ఏంటంటే మనకి ఒక ఆలోచన శక్తి రావాలి, మనకు మందులు లేకుండా చేయగలుగుతాం అనేది, చేయాలనుకునే పట్టుదల రావాలి. ద అదర్ సెక్ట్ ఆఫ్ పేషెంట్స్, షుగర్ వచ్చింది ఇంకా తప్పదు, నా పనులు నాకుంటాయి, నా అలవాట్లు నాకుంటాయి, మీరు ఏం చేయగలుగుతారో చేయండి. అంటే అట్లాంటప్పుడు ఏం చేయాలి, వాళ్ళ అలవాట్లకు తగ్గట్టుగా మనం మెడిసిన్స్ అనేది అడ్జస్ట్ చేస్తాం. సో బోత్ ఎండ్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఉంటారు. ఇప్పుడు మనకు ఒక కర్వేచర్ తీసుకుంటే మీడియం మెయిన్ అంటాం, యావరేజ్గా ఉండే వాళ్ళు ఒకళ్ళు, ఇటో స్పెక్ట్రమ్ ఎక్స్ట్రీమ్ స్పెక్ట్రమ్, మీరు ఏం చెప్తే చేసి బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. ఇంకో స్పెక్ట్రమ్ ఎక్స్ట్రీమ్ స్పెక్ట్రమ్, మీరు ఏం చెప్పినా మేము చెయ్యం, మీరే మందులు మార్చుకోండి అనే స్పెక్ట్రమ్ ఉంటుంది. మిగతా వాళ్ళు యావరేజ్గా ఉంటుంది అనమాట. సో వి సీ ఆల్ టైప్ ఆఫ్ పేషెంట్స్. సో డెఫినెట్లీ ఐ కెనాట్, స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎ రివర్సల్. ఇప్పుడు ఆ పేషెంట్ అయినా ఏ పేషెంట్ అయినా ఎవరైతే మందులు లేకుండా ఉన్నారో దాని రివర్సల్ అంటానికి లేదు. ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే యువర్ డయాబెటిక్ లైఫ్ లాంగ్. మందులు వాడాలా లేదా అనేది క్వశ్చన్. చాలా మంది అపోహ ఏంటంటే మందులు మానేయగానే కంట్రోల్ వచ్చేసింది మన డైట్తో అంటే అది రివర్స్ అయిపోయింది. రివర్స్ అవ్వదు. మళ్ళీ పొరపాటున మళ్ళీ పాత లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేస్తుంది. రివర్సల్ అంటే అర్థం ఏంటి, ఒకసారి వెనక్కి వెళ్ళింది మళ్ళీ రాకూడదు. సో మెడికల్ పదాల్లో రివర్సల్ ఈజ్ నాట్ కరెక్ట్. రెమిషన్ అంటాం. రెమిషన్ అంటే స్టేబుల్గా ఉంది వితౌట్ ఎనీథింగ్. దట్ క్యాన్ బి అచీవ్డ్. మందులే పెట్టాలని లేదు, బట్ దిస్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఫ్రమ్ ద పేషెంట్ సైడ్ ఆల్సో. ఇంత చేస్తే ఉపయోగం ఉందా, ఇంత టైం స్పెండ్ చేసి మనకి దాని బదులు మందులు వేసుకుని మన పని మనం చేసుకుంటా ఉంటే డెఫినెట్లీ దే విల్ బి చేంజ్. ఎందుకంటే మందులు వేసుకుంటే ప్రతి టాబ్లెట్కి, టాబ్లెట్ అంటేనే ఎఫెక్ట్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏది సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏ మందులు ఉండవు. సో మందులు లేకుండా ఉన్నామంటే దట్స్ మచ్ బెటర్. సో అది చేయడానికి మనకి మోటివేషన్ రావాలి, ఫస్ట్ పట్టుదల రావాలి, అప్పుడు చేయగలుగుతాం. అంటే డాక్టర్ గారు, అంటే మీరు దశాబ్దం పైగా ఇందులో ఉన్నారు. సో సాధారణంగా ఎటువంటి షుగర్ లక్షణాలని, అంటే ప్రారంభ లక్షణాలని ప్రజలు సాధారణంగా తక్కువ చేసి చూస్తారు, గమనించరు ఎక్కువ. అంటే హౌ టు డిటెక్ట్? ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. సిమ్టమ్స్ అనేది డయాబెటీస్లో, ఇప్పుడు డయాబెటీస్ 2 రకాలు, టైప్ 1, టైప్ 2. టైప్ 1 డయాబెటీస్ అంటే పిల్లల్లో వచ్చే డయాబెటీస్. దట్ ఈస్ ఓన్లీ 10% ఆఫ్ పేషెంట్స్ ఆఫ్ హోల్ డయాబెటీస్. 90% ఆఫ్ పేషెంట్స్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్లో మీకు సడన్గా వెయిట్ తగ్గటం, యూరిన్ ఎక్కువ అవటం, ఆకలి ఎక్కువ అవటం, ఇవన్నీ ఉంటాయి. కానీ టైప్ 2లో ఈ సిమ్టమ్స్ అన్నీ ఉండవు. అన్లెస్ మరీ బ్యాడ్గా అయిపోతుంది తప్పితే. అంటే దాన్ని మనం పట్టించుకోకుండా, ఎప్పుడు చెకప్ చేసుకోకుండా 500-600కి వెళ్ళిపోయి వెయిట్ లాస్ అప్పుడేమైనా వస్తాయి. కానీ అట్లా టైప్ 2 డయాబెటీస్ వచ్చేవాళ్ళు 5 to 10%. మెజారిటీ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ వేరే కారణాల వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి జ్వరానికి వెళ్ళారు, అడ్మిట్ అయ్యారు, రొటీన్గా షుగర్ చెక్ చేశారు, లేదంటే రొటీన్ హెల్త్ చెకప్ చేశారు, ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, అపార్ట్మెంట్లో కానీ, కమ్యూనిటీలో కానీ, లాట్ ఆఫ్ వేస్ పీపుల్ ఆర్ డూయింగ్. అట్లా తెలుసుకోవటమే ఎక్కువ ఉంటుంది. కానీ వేరే కారణాలు, డిసీజెస్ వల్ల వచ్చి తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. లాస్ట్ 5-10 years నుంచి ఏంటంటే అవగాహన పెరిగి, హెల్త్ మీద భయం అనండి, అవగాహన అనండి, కోవిడ్ తర్వాత రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం ఎక్కువైంది మనకి అందరిలో. సో దానివల్ల కూడా చాలా మనకి షుగర్ అనేది బయటపడటం ఈజీగా ఉంటుంది. సిమ్టమాటిక్గా బయటపడటం అనేది చాలా తక్కువ మంది అండి. సో ఫండమెంటల్గా ఏం చెప్తామంటే, పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది, మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు, ఓకే, బీపీ లాంటిది ఉంది, అలవాట్లు ఉన్నాయి, స్మోకింగ్, ఆల్కహాల్, ఈ ఉన్న వాళ్ళు 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవ్రీ 6 months కనీసం చెక్ చేసుకోండి అండి. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. మిగతా వాళ్ళకి, ఇప్పుడు ఏ రిస్క్ ఫ్యాక్టర్ లేని వాళ్ళకి కూడా, జెనెటిక్స్ లేని వాళ్ళకి కూడా వస్తుంది. స్ట్రెస్ వల్ల అనుకోండి, లైఫ్ స్టైల్ వల్ల అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాళ్ళు రొటీన్ చెకప్స్ ఇయర్లీ ఒకసారి చేయించుకుంటే ఏమైనా తొందరగా బయటపడే అవకాశాలు ఉంటాయి. అర్లీ డిటెక్షన్లో ఏంటంటే మనకి మందులు లేకుండా మనం కంట్రోల్ చేసే అవకాశం పెరుగుద్ది. షుగర్ రాకముందు ఒక రకమైన జీవనశైలి ఉంటుంది. షుగర్ వచ్చిన తర్వాత అమ్మా నాకు షుగర్ వచ్చింది అని ఒక భావన, అప్పటి నుంచి తిండికి సంబంధించి రిస్ట్రిక్షన్స్, కాఫీ, టీలకు సంబంధించి రిస్ట్రిక్షన్స్, అది 10 మందికి చెప్పడం, వాళ్ళు సానుభూతి వ్యక్తం చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి యాక్చువల్గా. సో యాక్చువల్గా షుగర్ వచ్చిన తర్వాత పేషెంట్లకు ఏమన్నా మానసికంగా ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ ఉంటాయా? సో మీరు ఎట్లా కౌన్సిల్ చేస్తారు వాళ్ళని? డయాబెటీస్ అనేది డిసీజ్ కాదు. సో ఇట్స్ డిజార్డర్. మనం క్యూర్ చేయలేం. డిసీజ్ అయితే క్యూర్ చేస్తాం, డిజార్డర్ని మనం మేనేజ్ చేస్తాం. బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, షుగర్ కానీ. సో మేనేజ్ చేయడం అంటే ఏంటి, అర్థం ఏంటి, థైరాయిడ్ అని మన లైఫ్ లాంగ్ దాంతో జీవించాలి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బ్యాచులర్గా ఉంటారు, మ్యారేజ్ అని దానికి వెళ్తారు, 2 ఫ్యామిలీలు కలుస్తాయి, డిఫరెంట్ మెంటాలిటీ.
ఎలా అడ్జస్ట్ చేసుకుని లైఫ్ లాంగ్ బతుకుతున్నారు, ఇది కూడా మనం జీవితాంతం దీంతో బతకాల్సిందే, ఓకే. వేరే చాయిస్ లేదు. సో అది ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఈజ్ యాక్సెప్టెన్స్. ఏంటి, ఇది నా జీవితాంతం ఉంటుంది, దీన్ని నా జీవితాంతం జాగ్రత్తగా చూసుకోకపోతే నాకు దెబ్బ పడుతుంది. సో ఆ ఆలోచన వచ్చినప్పుడు, ఫస్ట్ యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు ఆలోచన వస్తుంది దీంతో ఎలా బతకాలి అనేది. ఆ ఆలోచనకి డాక్టర్స్ హెల్ప్ చేస్తాం, ఎలా ఏంటి అనేది, ఏం తినొచ్చు ఏం తినకూడదు, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఎప్పుడు చెకప్ చేయించుకోవాలి, ఎన్ని రోజులకి ఒకసారి చెకప్ చేయించుకోవాలి, అసలు ఏమేమి చెకప్ చేయించుకోవాలి. ఏబీసీ అంటాం. ఫస్ట్ HbA1c, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ మెయింటైన్ చేసుకోవాలి. రెండోది షుగర్ మేనేజ్ చేయడానికి మందులే కాదండి, ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ చూసుకోవాలి, మందులు వేసుకోవాలి. ఫోర్త్ అండ్ ఇంపార్టెంట్ ఇస్ ఫాలో అప్. అంటే ప్రతి నెల వచ్చి డాక్టర్ చూపించాలని కాదు, కనీసం ఇంట్లోనే చెక్ చేసుకోవాలి ఏం జరుగుతుందని. చాలామంది ఏంటంటే వాళ్ళు చెక్ చేసి మందులు పెడితే అయిపోయింది, దీనికి మళ్ళీ 2-3 సంవత్సరాల దాకా దాన్ని పట్టించుకోరు. దట్స్ నాట్ రైట్. మీరు ఎలా అయితే జీవన్ లైఫ్ స్టైల్లో ఒక్కొక్కటి మేనేజ్ చేసుకుంటూ వెళ్తామో ఫ్యామిలీని, దీన్ని కూడా మేనేజ్ చేసుకోవాలి. కాబట్టి సర్వీసింగ్ అంటారు కార్ని. 3 నెలలకు ఒకసారి తీసుకెళ్తారు, బైక్ని 2 నెలలకు ఒకసారి తీసుకెళ్తారు, లేదా కిలోమీటర్లు అయితే తీసుకెళ్తారు. బాడీకి మాత్రం సర్వీసింగ్కి రారు. అంటే మెయింటెనెన్స్ దాని చీపర్ దాని రిపేర్ అని. సో రిపేర్ వచ్చేదాకా రాదు. అదే బైకు ఏదైనా టీవీ అనుకోండి, దానికి వారంటీ తీసుకుంటాం, ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటాం, దానికి సర్వీస్ చేస్తాం, ఏసీలకి సర్వీసింగ్ చేస్తాం. కానీ మనిషికి మాత్రం సర్వీసింగ్కి చెక్ చేసుకోవడానికి రారు. సో అది హ్యూమన్ మెంటాలిటీ, మీరని కాదు నేనని కాదు, అందరి మెంటాలిటీ. సో ఆ చేంజ్ వస్తే కానీ లైఫ్లో చేంజ్ రాదండి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో కూడా యాడ్ వేస్తూ ఉంటారు కదా, మొబైల్కి మనం కవర్ కొంటాం, దానికి ఒక స్క్రీన్ గార్డ్ కొంటాం, తలకి హెల్మెట్ పెట్టుకోమంటే ధర్నాలు చేస్తాం బైక్ వేసుకుని. సో వీ వాల్యూ అవర్ లైఫ్ మోస్ట్ లీస్ట్ దాన్ థింగ్స్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో. అది మారితే ఆటోమేటిక్గా నీ గురించి నీకు ఆలోచన వస్తే డెఫినెట్గా బెటర్గా ఉంటారు. సో మెయింటెనెన్స్ సర్వీస్ చేయాలి, ఇయర్లీ సర్వీస్ చేయాలి, బ్రేక్ డౌన్ సర్వీస్ చేయాలి. అంటే ఏంటి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ రెగ్యులర్గా చేసుకోవాలి. ఒకవేళ ఈవెంట్ వస్తే చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్స్ వచ్చినాయి, అది కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నరాలు ఇబ్బందులు వచ్చినాయి, కళ్ళు ఇబ్బందులు వచ్చినాయి, వచ్చిందంటే అప్పుడు అది రాకుండా ఉంటేనే ప్రివెంటివ్ చేసుకోవాలి, వచ్చినాక మెయింటెనెన్స్ చేసుకోవాలి. సో ప్రివెంటివే చేయనప్పుడు ఏమవుద్ది, యూ ల్యాండ్ అప్ ఇన్ హాస్పిటల్స్ విత్ లాట్ ఆఫ్ కాస్ట్. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కాస్ట్ అండి, ఇది అదేనేది లేదు. ఒక హాస్పిటల్ తక్కువ, ఒక హాస్పిటల్ ఎక్కువ అని కాదు. ఒకటి లాస్ ఆఫ్ పే, లాస్ ఆఫ్ వేజెస్, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, హాస్పిటల్ అడ్మిట్ అయితే. ఇవన్నీ తప్పించుకోవాలంటే ఏం చేయాలి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసుకోవాలి. అది చేసుకుంటే సెటిల్ అవుతుంది. సో డాక్టర్ గారు, ఇప్పుడు యాక్చువల్గా ఈ డయాబెటిక్ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధునికమైన టెక్నాలజీ, ఆధునికమైన వైద్యం ఏమున్నది, అది మనకు ప్రస్తుతం భారత్లో అందుబాటులో ఉందా? లేటెస్ట్ మెడికేషన్స్ అంటే మనకి GLP-1 ఎనలాగ్స్ అని వస్తున్నాయి, ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ అని. ట్యాబ్లెట్స్ ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి, కానీ ఇంజెక్షన్స్ ఆర్ మచ్ మోర్ పోటెంట్. ఈ ఇంజెక్షన్స్ ఏంటంటే వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ వస్తున్నాయి, ఇంకా రాలేదు. నెక్స్ట్ మే నుంచి మన ఇండియాలో స్టార్ట్ అవుతుంది, ఆల్ వరల్డ్ ఓవర్ ఉంది. అది ఏంటంటే మనకి ఆకలి తగ్గించి తిండి తగ్గిస్తుంది. సో దేర్ బై ఇంటేక్ తగ్గుద్ది, షుగర్స్ తగ్గుతాయి, వెయిట్ తగ్గుతుంది, దాన్ని బట్టి షుగర్ కూడా తగ్గుతుంది. ఓకే. సో దీస్ ఆర్ న్యూ మెడికేషన్స్. నాట్ ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్, ఒబేసిటీ పేషెంట్స్ కూడా ఇస్తున్నాయి. ఓకే. అంటే వెయిట్ ఎక్కువ ఉండాలి కూడా, ముందు రాకుండా ఉండడానికి కూడా వెయిట్ లాస్ కింద కూడా అటు ఇంజెక్షన్స్ వాడుతున్నాం. దీస్ ఆర్ ద రీసెంట్ డెవలప్మెంట్స్. ఇది ఇప్పుడు వీక్లీ వన్స్ వస్తుంది, ప్రాబ్లీ అనదర్ నెక్స్ట్ 1 yearలో 1.5 yearలో మంత్లీ వన్స్ వస్తుంది. దాని తర్వాత 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి. యాజ్ సైన్స్ గ్రోస్ వీల్ అచీవ్ టైమ్ వేర్ వీ గెట్ yearly one injection. That takes time. So we are in process of development of that newer medication. మిగతా చాలా మెడికేషన్స్ చిన్నప్పటి నుంచి ఉన్నాయి, ఇన్సులిన్ ఉన్నాయి, అన్ని రొటీన్గా ఉన్నాయి. కొత్త మెడికేషన్స్ అంటే ఇవి another 3-4 months will also be available మన దగ్గర కూడా. సో ఈ ఇంజెక్షన్ ఎవరు డెవలప్ చేశారంటే, ఇప్పుడు దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ గోయింగ్ ఆన్ బికాస్ ఆఫ్ దట్ ఇన్వెన్షన్. దట్ కంట్రీ గాట్ టూ మచ్ ఆఫ్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే మీన్స్ $1 billion ఆఫ్ ఎనీ ఇన్వెన్షన్ ఇస్ లైక్ దట్ కదండి. ఇప్పుడు ఏది ఇన్వెంట్ చేసినా, కార్ ఇన్వెంట్ చేసినా, మందు ఇన్వెంట్ చేసినా, 10 years పేటెంట్ ఉంటుంది. సో హీ ఈజ్ అ కింగ్ ఆఫ్ దట్. సో ఒకటేమో యూరోపియన్ కంపెనీ, ఒకటేమో అమెరికన్ కంపెనీ. బోత్ ఆర్ డూయింగ్ గుడ్. ఇది ఇప్పటి నుంచో ఉన్నారు డయాబెటిక్ స్టేటాలో, వాళ్ళకు కొత్తగా వచ్చింది కాదు. ప్రతి సంవత్సరం వాళ్ళు కొత్తది ఏం చేయాలని ఆలోచిస్తూ ఇప్పుడు కొత్తగా ఇవి అనమాట. $multi-billion డ్రగ్స్ అవి హెల్ప్ కూడా చేస్తున్నాయి ఫర్ ద పీపుల్.
సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అదే 5-6 years తర్వాత ఇప్పుడు నెలకు ఒక 80,000 నుంచి ₹1,00,000 అవుద్ది ఆ ఇంజక్షన్ తీసుకోవాలంటే బయట దేశాల్లో. మనకెంత కాస్ట్ వస్తుందో తెలియదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది 10,000కో 5,000కో వచ్చింది అనుకోండి, 10-15% ఆఫ్ వెయిట్ లాస్ ఉండి షుగర్ లేకుండా వేరే మందులు తీసుకోకుండా ఉంటే దట్స్ వెల్ గుడ్. ఎందుకంటే షుగర్ కంట్రోల్లో ఉండి మనకి వెయిట్ కంట్రోల్లో ఉంది అనుకోండి, హార్ట్ డిసీజెస్ తగ్గుతాయి, కొలెస్ట్రాల్ తగ్గుద్ది, కిడ్నీ డిసీజెస్ తగ్గుతాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ తగ్గుతాయి. సో ఇన్సిడెన్స్ ఆఫ్ డిసీజెస్ తగ్గడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ చిన్న కాస్ట్ పెద్ద కాస్ట్ డిస్కంఫర్ట్ లేకుండా చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకో డాక్టర్ గారు, అంటే ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత యాక్చువల్గా ఆ పర్సన్ కానీ ఎటువంటి ఆహారాలను తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి, మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని చెప్తున్నాం. ఆ మార్పులు ఏంటి? దిస్ ఇస్ బ్రాడ్ టాపిక్. నేను ఐ విల్ ట్రై టు సింప్లిఫై దిస్. ఓకే. వాట్ ఈస్ ద బెస్ట్ డైట్ ఫర్ ఎనీవన్ అంటే ఎవరు చెప్పలేరు. ఈచ్ పర్సన్ ఈస్ డిఫరెంట్. వాట్ సూట్స్ హిమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూరోప్లో తీసుకునే అవకాడో ఆయిల్, అవకాడో ఫ్రూట్స్ ఇవన్నీ ఇక్కడ తింటే మనకు కుదరదు. మనం ట్రాపికల్ కంట్రీలో ఉన్నాం, ఎస్పెషలీ సౌత్ ఇండియాలో ఉన్నాం. మనకి స్వతహాగా ఉంది ఏంటి, రైస్. నార్త్ ఇండియన్స్కి మనం చూసుకుంటే చపాతీస్. అక్కడ కూరగాయలు చూసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది, మన కూరగాయలు చూసుకుంటే డిఫరెంట్ ఉంటుంది. సో నేచర్ హెస్ డివైడెడ్ అస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. ఆ నేచర్ ఏంటి, అక్కడ పండే పంటలు కొన్నే ఉంటాయి, అన్నీ ఇక్కడ పండవు కదండి. అవును. మనకి కాలీఫ్లవర్, క్యాబేజ్ అనుకోండి, ఇట్స్ మోర్ ఇన్ నార్త్లో ఉంటుంది, పొటాటోస్ రష్యాలో వాటిలో. మన దగ్గర అంత పండు అవసరం ఉండదు. మనకేంటి పప్పు, మినపప్పు, రైసు, ఆకుకూరలు, మిగతా కూరగాయలన్నీ పండుతాయి. సో ఫండమెంటల్గా ఏంటంటే మనకి లోకల్గా దొరికే ఏంటనేది ఫస్ట్ చూసుకోవాలి. దోస్ ఆర్ సూటెడ్ ఫర్ దిస్ ఏరియా. మనం చపాతీ తింటే మన బాడీలో సెట్ అవ్వవు. కాకపోతే అందరూ చపాతీ తినండి, రైస్ వదిలేండి, చపాతీ, దట్స్ ఫైన్. Chapati is good, but there's a marginal difference between rice and chapati. It's always important about quantity, how much you take. అది కాకుండా స్టాండర్డ్గా మీరు అందరు చపాతీ ఏంటంటే ఇట్ మే నాట్ బి పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కాన్స్టిపేషన్ వస్తుంది, బికాస్ ద జెనెటిక్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ దట్. సో ఈచ్ కంట్రీ హ్యాస్ ఎ డిఫరెంట్ టెంపరేచర్, లైఫ్ స్టైల్ అండ్ నేచర్. ఆ నేచర్కి దగ్గరలోనే తినటం బెటర్. ఓకే. సో మనం ఎప్పుడైనా నేను పేషెంట్ చెప్పేది ఏంటంటే ఫ్రూట్స్ కొన్ని తినొద్దంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోటా, పైనాపిల్, గ్రేప్స్, మ్యాంగో ఇట్లాంటివి తినొద్దంటాం. సరే ఏం తినాలంటే ఆ రోజు, ఆ వారంలో, ఆ నెలలో ఏది చీప్గా ఫ్రూట్ దొరికితే, కాస్ట్ తక్కువ ఉంటే అది తినాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్ చీప్గా ఎప్పుడు దొరుకుతాయి? సీజనల్ ఫ్రూట్స్. సీజనల్ కాబట్టి అప్పుడు ఫ్రెష్గా ఉంటే ఆ టైంలో తినాల్సింది. నేచర్ అలాగే తయారు చేసింది. మ్యాంగో సమ్మర్లో ఎందుకు వస్తాయి? బికాజ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్. ఆ ఎండలో మనం కింద ట్రాపికల్లో ఉండి ఎండలో తిరుగుతుంటే కింద కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందని అన్ని మినరల్స్ ఉంటాయి దాంట్లో. అది చలికాలం తింటే ఏమవుద్ది? సూట్ అవ్వదు. సో లైక్ దాట్ మార్కెట్లో ఏది చీప్గా ఉంటే ఆ కూరగాయలు, ఆ కూరలు తింటే ఫస్ట్ సేఫ్, కాస్ట్ తగ్గుద్ది, ఫ్రెష్గా ఉంటాయి, ఇట్ ఈస్ న్యూట్రిషియస్, స్టోర్డ్ కాకపోతే. ఫస్ట్ చేయాల్సింది అది. రెండవది, చాలామంది కీటో డైట్తో డయాబెటీస్ తగ్గిపోతుంది. ఎస్, తగ్గిపోద్ది. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ మీరు తినకపోతే ఇన్సులిన్ అవసరం ఉండదు, వెయిట్ తగ్గుతారు, షుగర్ తగ్గుతుంది. కానీ మన దేశంలో మనకు ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్లో రోజు ఒక 1/2 లీటర్ ఆయిల్, లేకపోతే వెన్నో, బటరు, చికెను, మటను, ఫిష్ తినగలిగే స్తోమత ఉందండి అందరికీ? లేదు కదా. అవును. మరి అందరినీ మీరు అది తినమంటే ఎలా తింటాం? వాడు అప్పో చేసి తిన్నాడు అనుకోండి, 2 నెలలు బాగానే ఉంటుంది, 3వ నెల ఏం చేస్తాడు? సో నేను చెప్పేది ఏంటంటే నా పేషెంట్స్కి మీ ఆహార అలవాట్లలో ఏం చేస్తున్నారో చెప్పండి, దాంట్లో చేంజెస్ ఏం చేయాలో చెప్తాను. మీరు ఎక్స్ట్రీమ్గా మీరు ఎగ్జాటిక్ ఫ్రూట్స్, ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ తినాల్సిన అవసరం లేదండి. మీకు లోకల్గా దొరికేవి, కాస్ట్ ఎఫెక్టివ్గా, న్యూట్రిషియస్గా తినడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మనకి. ఓకే. కాకపోతే మనకి ఎక్కడో యూరోప్లో ఇన్స్టాగ్రామ్లో పెడతారు, ఇది తినేస్తే నాకు షుగర్ తగ్గిపోయింది, నాకు తీసుకొచ్చి మనం చేస్తే మే ఆర్ మే నాట్ వర్క్, ఆర్ మేబీ వర్క్స్ ఫర్ 1 month. సస్టైన్ చేయగలుగుతారు? అందరూ చేయలేరు కదా. ఇప్పుడు బయట పనిచేసేవాడు షుగర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు రోడ్డు మీద ఫిజికల్ వర్క్ చేసేవాడు షుగర్ వచ్చింది అనుకోండి, వాడిని మీరు ఆయిల్ తినండి, చికెన్ తినండి, ఫిష్, వాడి దగ్గర ఎక్కడ ఉంటుందండి డబ్బులు? చీపు దొరికేదండి పప్పు, అన్నం. దాన్ని ఎలాగో తినాలో చెప్పండి, ఎంత తినాలి, ఏది ఎక్కువ తినాలి అనేది. సో ఈచ్ పర్సన్ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ ఎ యూనిక్ పర్సన్. వాళ్ళకి ఏం సరిపడద్ది, ఏం సరిపడదు, దాంట్లో ఏ ఆహారం
అలవాట్లు చేంజ్ చేసుకోవాలి. కొన్ని డెఫినెట్గా చేంజ్ చేసుకోవాల్సి ఉంటాయి, కొన్ని కొంత చేంజ్ చేసుకోవాలి. ఇది చెప్పగలిగితే ఆ సస్టైనింగ్ ఆఫ్ డైట్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారనో నేను చెప్పారనో 3 నెలలు కొరలు తింటాడు భయపడో, లేకపోతే షుగర్కి భయపడో. 4వ నెల తినకపోతే మళ్ళీ మొదటికి వస్తారు కదా, సార్ నా దగ్గర షుగర్ బాగా ఎక్కువ సార్, నేను రేపు నుంచి కొరలు తింటా అంటారు. నువ్వు ఆగు బా, కొరలు ఇవాళ తింటావు, రేపు తగ్గుద్ది, మళ్ళీ మామూలుగా తింటారు, మళ్ళీ పెరుగుద్ది, ఉపయోగం ఏంటి? సో నువ్వు తినే దాంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అవి మెడిసిన్స్ తగ్గడానికి హెల్ప్ చేస్తాయి, షుగర్ తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. డోంట్ గో ఫర్ ఎక్స్ట్రీమ్ డైట్స్, ఇట్ వోంట్ బి హెల్ప్ఫుల్ అట్ ఆల్. సస్టైన్ చేయగలిగితే చేయండి, కీటో డైట్ ఈస్ గుడ్, నేను తప్పుగా అంటలా. సస్టైన్ చేయగలుగుతారా జీవితాంతం? కీటో డైట్ ఐడియా ఉంది కదా మీకు, అవును. ఆయిల్ తినాలి, చికెన్, ఫిష్, 365 రోజులు బతికినంతకాలం తినగలుగుతామా? తినలేం కదా. మాట్లాడేటప్పుడు ఎలా చేస్తాం చెప్పండి. ఇంకోటి అంటే షుగర్ రాగానే అంటే మనం కాఫీ టీలో షుగర్ మానేస్తాం యాక్చువల్గా, అంటే ఈజ్ ఇట్ హెల్ప్స్ యాక్చువల్లీ? అంటే డెఫినెట్లీ హెల్ప్స్ అండి. బేసిక్గా షుగర్ ఉన్న పేషెంట్స్ కాదు ఎవరు కూడా తీసుకోకూడదు వైట్స్. 3 ఎక్కువ వైట్స్, సాల్ట్, ఎక్కువ రైస్, ఎక్కువ షుగర్ ఓకే, తీసుకోకూడదు, ఎవరో తీసుకోకూడదు. మనం కొకైన్, హెరాయిన్, గాంజా ఇవన్నీ అడిక్షన్, అసలు ఆల్కహాల్ అంటాం. మోస్ట్ అడిక్షన్ ఈజ్ షుగర్. ఓకే, ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ ఎనీ కొకైన్ యాక్చువల్లీ. ఎందుకంటే రోజు తింటున్నాం కదా. అవును. సో ఇట్ ఈస్ కిల్లింగ్ యూ ఎవ్రీ డే, బట్ యూ డోంట్, బికాస్ ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్, ఈజ్ ఫ్రీలీ అవైలబుల్ ఫ్రమ్ ద గవర్నమెంట్, అందుకని అది మంచిది. సో షుగర్ ఈజ్ మోర్ డేంజరస్. మీకు అల్జీమర్స్ వాడాలా, పూర్తిగా వదిలేంటారా? ఎంత తక్కువ కుదిరితే అంత వాడాలి. ఓకే, ఎనీబడి. ఇంకోటి కూడా చెప్తాను పేషెంట్స్, నేను కాఫీ తాగలేను షుగర్ లేకుండా. కాఫీ షుగర్తో తాగాలని చెప్పింది ఎవరు మీకు? అలవాటు. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ దీంట్లో తాగితే ఇలా ఉంటుంది, ఇలా అలవాటు పడిపోయాం. షుగర్ వచ్చినప్పుడు మామూలుగా అలవాటు చేంజ్ చేసుకోమంటున్నాం. లైఫ్ చేంజ్ అవ్వాలంటే అలవాటు చేంజ్ అవ్వాలి. ఈ అలవాటు చేంజ్ చేసి షుగర్ లేకుండా అయితే 4 రోజులు అదే నచ్చుద్ది, తర్వాత షుగర్ వేసినా తాగబుద్ది కాదు. సో దిస్ ఈజ్ హ్యాబిట్. హ్యాబిట్స్ క్యాన్ బి చేంజ్డ్, జెనెటిక్స్ కెనాట్ బి చేంజ్డ్. సో ఇంకో డాక్టర్ గారు యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా దెబ్బ తాకినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ అంటే హాస్పిటల్ పరిగెత్తాం, నొప్పి ఉన్నంతసేపు డాక్టర్ని కంగారు పెట్టిస్తాం, మొత్తానికి అయితే మానదాకా దాని మీద యుద్ధం చేస్తాం. యాక్చువల్గా డయాబెటిక్ సంబంధించి ఏంటంటే నీకు నొప్పి తెలియదు. సో వాళ్ళు కొద్దిగా దాన్ని ఆసరాగా చేసుకొని రకరకాల అంటే నియంత్రించకుండా ఉండడం వల్ల దీర్ఘకాలికంగా సీకేడీ కావచ్చు, మిగతా హృదయ సంబంధ వ్యాధులు కావచ్చు, మిగతా ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంటే మనం హౌ టు ప్రివెంట్ దిస్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. డయాబెటీస్ ప్రపంచంలో ఓన్లీ 20% మంది కంట్రోల్ చేయగలుగుతున్నారంటే దీనికి కారణం ఇదే, మీరు అడిగిన క్వశ్చనే. ఓకే, ఆన్సర్ ఏంటంటే, ఒక మనిషికి వాళ్ళ షుగర్ వచ్చింది, అది వాళ్ళు కంట్రోల్ చేయకపోతే రేపు పొద్దున ఏం కాదు, 10 రోజులకి ఏం కాదు, సంవత్సరానికి ఏం కాదు, 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత కిడ్నీ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము, బ్రెయిన్ స్ట్రోకు, ఐస్ ప్రాబ్లము, నరాల ప్రాబ్లము, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి వస్తే ఇబ్బంది ఎలా ఉంటుందని మీకు ఫస్ట్ డే తెలియదు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తాం. అదే పేషెంట్కి ఎవరికైనా ఇఫ్ ఆర్టిఫిషియల్గా ఒక చెస్ట్ పెయిన్ ఎలా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేయించాం అనుకోండి, షుగర్ కంట్రోల్ చేయడానికి డాక్టర్ కూడా చెప్పక్కర్లేదు, వాళ్ళే కంట్రోల్ చేస్తారు. ఓ పేషెంట్కి న్యూరోపతి మంట అంటే నరాల మంట ఎలా ఉంటుందని ఫస్ట్ రోజే తెలిస్తే, సిమ్యులేట్ చేయగలిగితే, దే డోంట్ నెగ్లెక్ట్ దిస్. డయాలిసిస్ ఎంత ఘోరంగా ఉంటుందంటే, సో కళ్ళు పోతే ఎలా ఉంటుంది అంటే, కళ్ళు మూసుకుని కాసేపు ఉంటే బాగానే ఉంటుంది, కళ్ళు వన్ డే పోతే ఎలా ఉంటుంది అని తెలిసింది అనుకోండి, సో దే విల్ కంట్రోల్ ఇట్. సో చెప్పేది ఏంటంటే, వీ డోంట్ హ్యావ్ ఎనీ సిమ్యులేషన్స్ ఫర్ పేషెంట్ టు ఎక్స్పీరియన్స్ ద పెయిన్ విచ్ హీ మే గెట్ ఇన్ ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో రాబోయే ఇబ్బంది ఇది కంట్రోల్ చేయకపోతే ఆ ఇబ్బంది ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ లేనప్పుడు నెగ్లెక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము వంట వండుతున్నాం, ఫస్ట్ టైము చేయి కాలద్ది, నెక్స్ట్ టైం కాల్చుకుంటామా? జాగ్రత్తగా ఉంటాం. మరి ఈ చేయి కాలితే ఎంత మంట ఉన్నది తెలిసింది కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నాం. ఈ షుగర్ కంట్రోల్ చేయకపోతే హార్ట్ అటాక్ ఎంత భయంకరంగా ఉంటుంది, మనకు బాధ ఎలా ఉంటుంది అనేది తెలియట్లేదు కాబట్టి నెగ్లెక్ట్ ఉంటుంది. అట్లనే ఇప్పుడు నెగ్లెక్ట్ ఉండమని చెప్పట్లా, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నా కంట్రోల్ చేయటం. ఎందుకంటే లాంగ్ టర్మ్లో హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలన్నా, నరాలు బాధలు రాకుండా ఉన్నా, ఐసైట్ బాగుండాలన్నా, పెరాలసిస్ రాకుండా ఉండాలన్నా, డయాలసిస్కి వెళ్లకుండా ఉండాలన్నా ఓవరాల్ షుగర్ కంట్రోల్ చేయటం ఇంపార్టెంట్. వచ్చినా కంట్రోల్ చేయటం అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, అప్పుడు కంట్రోల్ చేసినా ఉపయోగం లేదు.
హాయ్ వివోస్, ద మోస్ట్ క్రెడిబుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఛానల్గా మన మెడ్ప్లస్ వన్ టీవీ ఎదుగుతోంది. దీనిలో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరినీ ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు అమెరికాలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ను కూడా ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఛానల్ చూస్తున్న వారిలో 96% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన, ఖచ్చితమైన, విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని మనం పెంచే ప్రయత్నం చేద్దాం. తద్వారా మీకు ఆరోగ్యానికి సంబంధించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. సాధారణంగా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మనం సాధారణంగా HbA1c టెస్ట్లు చేయించుకోవడం కావచ్చు, లేదా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు, ఎలాంటి చర్యలు చేయడం వల్ల మనం డయాబెటీస్కు దూరంగా ఉండే అవకాశం ఉంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంటే ఒక పేరెంట్కి ఉంటే 50% 40% ఛాన్స్ ఉంటుంది అంటే అవడానికి. ఇద్దరు పేరెంట్స్కి ఉంటే 80 to 90% ఛాన్స్ ఉంటుంది. అంటే 100% వస్తుందా అంటే ఇంకా 10% ఛాన్స్ ఉంది మనం రాకుండా ఉండడానికి. అది రాకుండా ఉండడానికి మన వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం, మన నోరు కంట్రోల్లో ఉంచుకుంటే, ఎక్సర్సైజ్ చేస్తే రాకుండా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. జీవితాంతం రాకుండా ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో ఫండమెంటలీ వాట్ యు ఈట్, వాట్ యు ఎక్సర్సైజ్, హౌ యూ స్లీప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. ఓకే. స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సార్. ఓకే. ఇప్పుడున్న ఈ ఇష్యూలో స్లీప్ లేకపోవడం వల్ల కూడా షుగర్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇంకోటి నైట్ డ్యూటీస్ ఇప్పుడు చేస్తున్నారు కదా, సో బయోలాజికల్ సైకిల్ కూడా మారటం వల్ల కూడా షుగర్స్, బీపీ అనేది ఎక్కువ అవుతున్నాయి. సో దిస్ డిఫరెంట్ వేస్ అనమాట. సో మనం నోట్లో ఏం పెడుతున్నాం, ఎన్ని అడుగులు నడుస్తున్నాం, ఎంతసేపు నిద్రపోతున్నాం, ఈ మూడు చేయగలిగితే సగం మనం ప్రివెంట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తున్నాం. సో ఇంకో డాక్టర్ గారు, యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ గ్లోబలైజేషన్తోని ఆర్థికంగా కానీ, డెవలప్మెంట్లో కానీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాం. దాంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా వేగంగా వస్తున్నాయి. సో ముఖ్యంగా ఈ మానసిక ఒత్తిడి అనేది ఈ మధ్య చాలామందికి వస్తున్నది. దాన్ని తట్టుకునే వాళ్ళు కొందరైతే, తట్టుకోలేకపోయేవారు కూడా కొంతమంది ఉన్నారు. సో యాక్చువల్గా మానసిక ఒత్తిడికి సరైన పరిష్కారం ఏంటి? సో దీన్ని ఏ రకంగా నియంత్రించాలి? ఒకవేళ ఇది ఉంటే ఎలాంటి అనదరు రుగ్మతలకు దారితీసే అవకాశం ఉంది? సో మీరు చెప్పినట్టు అన్నిట్లో ముందుకు వెళ్తున్నాం. అందుకే చైనాని కూడా దాటిపోయాం మనం పాపులేషన్లో. కొన్ని రోజుల్లో చైనాని కూడా డయాబెటీస్తో దాటిపోతాం మనం. దీనికి కారణం మన లైఫ్ స్టైల్లో హ్యాబిట్స్ అనుకోండి, మనకు అవకాశాలు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు అందుబాటులో ఈజీగా దొరుకుతున్నాయి. సో అందుకని మనం కదిలే ఆలోచన తగ్గింది. మనం కిరాణా కొట్టుకు కూడా వెళ్ళటం ఈ మధ్య లేదు. బయటికి వెళ్ళి టీ తాగాలన్నా బయటికి వెళ్ళక్కర్లా, అన్నీ మనం కూర్చున్న చోటకి ఎవరో ఒకరు తెచ్చిస్తున్నారు, ఎవరైనా కానీ. సో దానివల్ల ఏంటంటే మనకి ఫస్ట్ మన స్టామినా తగ్గిపోతుంది, బాడీ చేయగలిగే పని, ఎక్సర్సైజ్ తగ్గుతుంది. కూర్చుని మనం టీవీలు చూస్తాం ఎక్కువ అవుతుంది. టీవీ అంటే స్క్రీన్, ఎనీ స్క్రీన్, చిన్నదా పెద్దదా అనేది తర్వాత విషయం. నిద్ర చెడిపోతుంది. వీటి వల్ల ఏంటంటే చిన్న చిన్న వాటికి కోపాలు రావటం, స్ట్రెస్ రావటం, ఆందోళన రావటం, రేపు ఏం జరుగుతుందనే భయం రావటం, ఇవన్నీ స్టార్ట్ అయితే దానివల్ల హార్మోనల్ చేంజెస్ వల్ల కార్టిసాల్ ఇవన్నీ పెరిగి బీపీ, షుగర్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనికి మందుల కంటే కూడా ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. మెడిటేషన్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ డెఫినెట్లీ రిడ్యూసెస్ యువర్ స్టెప్స్. ఓకే. మీరు ఎక్సర్సైజ్ అంటే ఏదో ఒక గంట వాకింగ్ చేయటం అనేది కాదు నేను చెప్పేది. స్విమ్మింగ్ చేయండి, సైక్లింగ్ చేయండి, ఫ్రెండ్స్తో కాసేపు నడుస్తూ మాట్లాడుకోండి, లేదంటే గేమ్ ఆడండి. ఇట్ క్యాన్ బి బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, వాట్ ఎవర్, ఎనీ స్పోర్ట్. ఇది చేస్తే ఆటోమేటిక్గా మనకి హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతాయి. డోపమైన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఎందుకు తింటాం మనం, ఆల్కహాల్ ఎందుకు తీసుకుంటారు, స్మోక్ ఎందుకు చేస్తారు, అది తీసుకుంటే డోపమైన్ లెవెల్స్ అనే హ్యాపీ హార్మోన్స్ పెరుగుతాయి. సో సేమ్ ఎఫెక్ట్ మనకి ఎక్సర్సైజెస్. సో మనం ఎంత స్ట్రెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ వర్క్ చేసేవాడు అనుకోండి, వాళ్ళకి మెంటల్ పీస్ కావాలి వచ్చినాక, పడుకోవడం కానీ, మెడిటేషన్ కానీ. మెంటల్ పని చేసే వాళ్ళకంటే, మెంటల్ అని కాదు, బేసికలీ బ్రెయిన్తో పనిచేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ, నేను కానీ కూర్చుని, ఐటీ వాళ్ళు కానీ కూర్చుని పని చేసే వాళ్ళకి ఏం కావాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి. పొద్దునుంచి ఫిజికల్గా పనిచేసిన వాడికి ఎక్సర్సైజ్ అక్కర్లా, వాడికి మెడిటేషను అట్లాంటివి కావాలి. కూర్చుని పని చేసే వాళ్ళకి ఏం కావాలి, సాయంత్రానికి ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేస్తే పొద్దున్న జరిగిన స్ట్రెస్ అంతా కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఈ క్రానిక్ డిసీజెస్ తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. సాధారణంగా అంతకుముందు మన బీపీ అనగానే తాతలకి, తండ్రులకి 50 పైన వచ్చేది. ఇప్పుడు ఈ 30 స్టార్ట్ అవుతుంది బీపీలు. 20-25 కూడా వస్తున్నాయి. అసలు ఇంత తక్కువ వయసులో బీపీ రావడం గల కారణం ఏంటి? దీన్ని ఎట్లా? లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఓకే. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ మేల్స్ బీపీ మేల్స్లో ఎక్కువ ఉంటుంది, అది మీరు మార్చలేరు. నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, మీరు మార్చలేరు. నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? స్ట్రెస్, ఆల్కహాల్, స్మోకింగ్, ఎక్సెస్ వెయిట్, ఇవన్నీ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్. అవి మార్చుకోండి, బీపీ రాకుండా కానీ షుగర్ రాకుండా కానీ తగ్గుద్ది. నాన్ మోడిఫైలో ఎలాగో మార్చలేరు కదా మీరు ఎవరు పెట్టారో మీరు మార్చలేరు. వాళ్ళ జెనెటిక్స్ మీకు ఇచ్చేస్తారు, మీరు మార్చలేరు. మేల్స్గా ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, అది మీరు మార్చలేరు. మార్చుకోగలిగింది ఏంటనేది ఆలోచిస్తే దాన్ని మార్పులు చేయగలిగితే మనకి ఈ క్రానిక్ డిసీజ్ నుంచి మనం బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకోటి సార్, ఈ బీపీకి సంబంధించి యాక్చువల్గా ఒక్కసారి మాత్రలు మొదలు పెడితే జీవితాంతం వాడాల్సి ఉంటుందా సార్? నాట్ నెసరీ అండి. దీంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఒక 10 kgs ఓవర్ వెయిట్ ఉన్నారు, 140/90 బీపీ ఉందనుకోండి. మందులు స్టార్ట్ చేయడం కంటే ఆ 10 kg దగ్గర అనుకోండి, ఆ 140 120కి వస్తుంది, ఆ 90 80కి వస్తుంది. అప్పుడు మందులు అవసరం ఉండదు. డైరెక్ట్ రిలేషన్ విత్ వెయిట్, బీపీకి షుగర్కి. సో డెఫినెట్లీ ఓవర్ వెయిట్ ఈజ్ ద మోస్ట్ కామన్ రీజన్. ఒబేసిటీ అంటలేదు నేను. ఒబేసిటీ అంటే దాని డెఫినేషన్ వేరు. ఓవర్ వెయిట్ అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఉంటామని దాన్నే ఓవర్ వెయిట్ అని. ఈజ్ ఎ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ క్రానిక్ డిసీజెస్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఇంకోటి సార్, ఇప్పుడు థైరాయిడ్ అంటున్నాం కదా సార్, థైరాయిడ్ చాలా మందికి వస్తుంది. థైరాయిడ్ రావడం గల కారణం ఏంటి? థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి సంతాన సమస్యలు ఎందుకు వస్తాయి? థైరాయిడ్ కారణాలు చాలా ఎక్కువ ఫీమేల్స్లో వస్తుందండి. హైపోథైరాయిడిజం అనేది, హైపర్ థైరాయిడిజం తక్కువ పర్సెంటేజ్, హైపోథైరాయిడిజం ఎక్కువ. కారణాలు పెద్ద చాలా మందికి తెలియదు, రీసెర్చ్లో కూడా పెద్ద తెలిసేది ఏం లేదు. కాకపోతే దానికి సొల్యూషన్ చాలా ఈజీ. హైపోథైరాయిడిజం ఉందనుకోండి, దానికి మనకి ట్యాబ్లెట్ వేసుకుంటే మీరు నార్మల్ మనిషి ఎలా ఉన్నారు మీరు అంతే, ఎక్సెప్ట్ దట్ యు ఆర్ టేకింగ్ సమ్ ఎక్స్ట్రా ట్యాబ్లెట్. ఎందుకంటే మన బాడీలో తగినంత హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి బయట నుంచి అడిషనల్గా హార్మోన్ రీప్లేస్ చేస్తుంది, అంతేగాని ట్రీట్ చేయట్లేదు మనం. అది రీప్లేస్ చేసుకుని థైరాయిడ్ హార్మోన్ నార్మల్గా ఉంటే ప్రెగ్నెన్సీకి కానీ ఫర్టిలిటీకి కానీ ఏ ఇబ్బంది ఉండదు, అసలు నో ఇష్యూస్. ఓన్లీ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఆ థైరాయిడ్ హార్మోన్ ఎవరికి ఎంత డోస్ అవసరం వస్తుందో చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ స్పెసిఫిక్ డోస్లో కంట్రోల్ ఉన్న డోస్ మనం కంట్రోల్ వేసుకోగలిగితే డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్. సో థైరాయిడ్ ఈజ్ నాట్ ఎ బిగ్ డిసార్డర్. ఓకే. అండ్ ఇట్స్ నాట్ ఎ వెరీ కాస్ట్లీ ట్యాబ్లెట్ ఆల్సో, అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఆల్సో. సో దాని గురించి అసలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వచ్చినా కానీ దానికి కారణం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్గా స్వెల్లింగ్స్, థైరాయిడ్ స్వెల్లింగ్స్ ఉంటే క్యాన్సర్ ఏమైనా ఉన్నాయని చూసుకుంటాం అవసరం. బట్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఏ కారణం లేకుండానే హార్మోన్ ప్రొడక్షన్ తగ్గుద్ది, దాన్ని రీప్లేస్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ నార్మల్ లైఫ్ యాజ్ ఎనీబడి. కొంతమందికి వెయిట్ పెరగడం, కొంతమంది అదే చెప్తున్నాను, హైపోథైరాయిడిజంలో వెయిట్ పెరుగుతారు. తర్వాత హార్మోన్ మనం రీప్లేస్ చేసినప్పుడు వెయిట్ తగ్గరు. వెయిట్ పెరగడానికి కారణం ఏంటి? థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంది, మెటబాలిజం తగ్గింది, వెయిట్ పెరిగాం. నేను థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్ చేస్తున్నా, మెటబాలిజం నార్మల్ చేస్తున్నా, హైపర్ చేయట్లా. సో ఆ వెయిట్ తగ్గదు కదా. ఆ వెయిట్ తగ్గాలంటే మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. ఒకసారి థైరాయిడ్ హార్మోన్ సెటిల్ అయిపోయినాక ఎక్సర్సైజ్ చేసుకోండి, నార్మల్ వెయిట్కి వస్తారు, ఫర్టిలిటీ కూడా నార్మల్ అయిపోద్ది. హైపోథైరాయిడ్తో వెయిట్ పెరిగాము, టాబ్లెట్ ఇవ్వగానే తగ్గుతారంటే తగ్గరు. 1-2 kgs తగ్గుతారే కానీ, బట్ వీఆర్ గెటింగ్ ఇట్ టు నార్మల్ మెటబాలిజం. హైపర్ మెటబాలిజం తీసుకెళ్తే తగ్గుతారు, బట్ దట్స్ నాట్ ద గోల్ కదా. అది సో ఆ చిన్న మిస్నార్మర్ అనమాట అది. ఓకే. అంటే ఇప్పుడు థైరాయిడ్ వచ్చిన వాళ్ళు అంటే ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫండమెంటల్గా 30-40 years బ్యాక్ అయితే ఉప్పులో ఐడిన్ ఉండేది కాదండి. అప్పుడు అయోడైజ్డ్ ఉప్పు వాడమనేవాళ్ళు. ఇప్పుడు ఏ ఉప్పు అయినా ఐడిన్తో ఉంటుంది. సో అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ తినొద్దు అంటాం. కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రోకలీ ఇట్లాంటివి. సౌత్ ఇండియన్స్లో జనరల్గా చాలా తక్కువ తింటారు. వన్స్ ఇన్ ఏ వీక్ తినడం అనేది ఆపక్కర్లా. నార్త్ ఇండియాలో చలికాలంలో ఎక్కువ అయ్యే దొరుకుతాడు, అయ్యే ఎక్కువ తింటారు. అట్లాంటి వాళ్ళు ఆపాల్సిన అవసరం వస్తుంది. సో అంటే డాక్టర్ గారు, ఈ మధ్య అంటే ఈ జనరేషన్లో మనం ఎక్కువ చూస్తున్నది ఏంటంటే పిల్లల్లో ఊబకాయం పెరుగుతుంది. సో దీని గల కారణాలు ఏంటి? దీన్ని ఏ రకంగా నియంత్రించాలి? కారణాలు అందరికీ తెలుసండి. పిల్లల్లో ఊబకాయం రావడానికి కారణాలు మీరు నేను చెప్పుకోక్కర్లా. యాజ్ అ పేరెంట్ నాకు తెలుసు, యాజ్ అ పేరెంట్ మీకు తెలుసు. స్కూళ్ళన్నీ కార్పొరేట్స్ అయిపోయినాయి, గ్రౌండ్స్ లేవు, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉండట్లేదు. అదొకటి. కోవిడ్ వచ్చినాక ఇంకా బాధలు ఏంటంటే ఆన్లైన్ స్కూల్లోనే వాళ్ళకి ల్యాప్టాప్లు అలవాటు చేస్తాం. ఇప్పుడు వాళ్ళని బయట తీసుకురావడం ఇంపాసిబుల్ అవుతుంది. సో మోస్ట్లీ ఇండోర్ గేమ్స్ నడుస్తున్నాయి, అవుట్డోర్కి వెళ్ళట్లేదు. దట్స్ ఓన్లీ రీజన్. రెండో రీజన్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్. ఇంట్లో నచ్చలేదంటే వాళ్ళే స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటున్నారు, ఫోన్ చేసి తీసుకుని. మన అడగడం కూడా అడగట్లేదు ఈ మధ్య.
సో ఇవన్నీ ఏంటంటే వీ హ్యావ్ టు ఎంకరేజ్ చిల్డ్రన్ టు హ్యావ్ ఏ ఫిజికల్ గేమ్స్ అండ్ ఆల్. దట్ విల్ ఇంప్రూవ్ దేర్ మెటబాలిజం అండ్ వెయిట్. ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయడం కాదు, ఫుడ్ ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి, యాక్టివిటీ పెంచండి. అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ చిల్డ్రన్ టు లూజ్ వెయిట్ అండ్ బీ ఫిట్. పెద్దవాళ్ళకంటే వీ హ్యావ్ టు ఎంకరేజ్ చిల్డ్రన్ టు గో అండ్ ప్లే. మనం ఏంటంటే రకరకాల కారణాలు, మార్కులు రావని స్కూల్ నుంచి రాగానే మళ్ళీ చదివేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ గోల్లో కూడా పిల్లలు కూడా అంటే గేమ్స్ ఆడటం మర్చిపోతున్నారు. దట్స్ ద ఓన్లీ రీజన్. చిల్డ్రన్కి ఒబిసిటీ రాకుండా ఉండాలంటే యాజ్ అ పేరెంట్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ టు ప్లే. దట్స్ ఇట్. జంక్ ఫుడ్ అంటారా, ఎంత కుదిరితే అంత మనం అవాయిడ్ చేయాలి. జీరో చేయడం ఎవరి వల్ల కాదండి, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఎక్కడో చోట తింటారు ఒక వారానికి ఒకసారి 2 సార్లు, దట్ కెనాట్ బి స్టాప్డ్. బట్ ఎంకరేజ్ దెమ్ టు బి యాక్టివ్. ఓకే, అది ఇంపార్టెంట్. ఊబకాయం పెద్దల్లో పెరిగితే యాక్చువల్గా అది ఎలాంటి అంటే ఇంకా ఫర్దర్గా ఎలాంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది? ఊబకాయం అంటే ఓవర్ వెయిట్, ఒబేసిటీ, మార్బిడ్ ఒబేసిటీ అంటాం. వీటిలో ఏది ఉన్నా కానీ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ రిస్క్ టువర్డ్స్ క్రానిక్ డిసీజెస్. క్రానిక్ డిసీజ్ అంటే ఫస్ట్ వచ్చేది డయాబెటీస్, 2 బీపీ, 3 కొలెస్ట్రాల్. ఈ మూడిట్లో ఏది ఉన్నా కానీ మనకు వచ్చేది హార్ట్ అటాక్స్, పెరాలసిస్, స్ట్రోక్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, మెయిన్ ఆర్గన్స్, అండ్ లివర్ ప్రాబ్లమ్స్. ఫ్యాటీ లివర్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ 4 మేజర్ ఆర్గన్స్ని దెబ్బకొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఎంత కుదిరితే అంత తక్కువ కాంప్లికేషన్స్, క్రానిక్ డిసీజ్ రాకూడదు అనుకుంటే మన వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డాక్టర్ గారు, మీకు అంటే చాలామంది సెలబ్రిటీ క్లయింట్స్ కూడా ఉన్నారు కదా, యాక్చువల్గా వీళ్ళు అంటే ఎటువంటి సేవలు తీసుకుంటారు? సో యాక్చువల్గా సెలబ్రిటీ ఎవరెవరు మీ దగ్గర ఎక్కువ? సెలబ్రిటీస్ అయినా ఎవ్రీబడి ఈజ్ అ పేషెంట్. ఓకే, సెలబ్రిటీ అయినా ఎవరైనా కానీ యాజ్ అ పేషెంట్ ఈజ్ అ పేషెంట్. ఫండమెంటల్గా ఏంటంటే దే హ్యావ్ మోర్ యాక్సెస్ టు మెడికేషన్స్, మోర్ యాక్సెస్ టు ద న్యూర్ మెడికేషన్. ఇంకోటి స్తోమత ఎక్కువ ఉంటుంది. కొత్త మెడికేషన్స్ అన్నీ కాస్ట్లీ ఉంటాయి, అవి వాడే స్తోమత ఎక్కువ ఉంటుంది. మిగతాది ఎక్సర్సైజ్, డైట్ అంటారా, డబ్బులతో సంబంధం లేదు. వాళ్ళు పాటించరు, వీళ్ళు పాటించరు అనుకోవచ్చు. పాటించే వాళ్ళు డబ్బు లేని వాళ్ళు పాటిస్తారు, సెలబ్రిటీస్ అయినా పాటిస్తారు. సెలబ్రిటీస్ పాటించాల్సిన అవసరం ఏంటంటే దట్స్ దర్ జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్లో ఉండాలనుకోండి, దట్స్ ద జాబ్ టు మెయింటైన్ దేర్ బాడీ. ఎందుకంటే అదే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. డ్యాన్స్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, బాడీ ఫిట్గా ఉంచుకోవడం కానీ, అది వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పాడు చేసుకోరు కదా, సో ఆ ఫిట్నెస్ అనేది ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ రిటైర్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు కొంచెం లేజీ అయ్యారంటే క్రానిక్ డిసీజ్ వాళ్ళకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఏంటంటే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళకి మీద వాళ్ళకి ఏంటంటే కొంచెం యాక్సెసిబిలిటీ టు న్యూవర్ డ్రగ్స్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఇప్పుడు కాలంలో ఆల్మోస్ట్ అన్ని డ్రగ్స్ అందరికీ యాక్సెసిబుల్ ఉన్నాయి. వెరీ ఫ్యూ 1% డ్రగ్స్, కొత్త డ్రగ్స్ అందరూ యాక్సెస్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక GLP-1 అనలాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నెలకు ₹1,00,000 ఖర్చు పెట్టాలంటే అందరం ఖర్చు పెట్టాలి, అది ఒక డ్రగ్కి. అవును. సో బట్ అది ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ డూయింగ్ దట్ ఆల్సో. అంతేగాని ఓవరాల్గా అది వాడినా, తక్కువ కాస్ట్ మందులు వాడినా, షుగర్ కంట్రోల్ ఉండి, బీపీ కంట్రోల్ ఉండి, క్రానిక్ డిసీజ్ కంట్రోల్ ఉంటే రెస్పాన్స్ ఇద్దరిది ఒకటే ఉంటుంది. ఓకే, ఫండమెంటల్గా ఏంటంటే ఎవరైనా మన లైఫ్కి కొంచెం టైం ఇవ్వాలి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటామండి. మీకు అంటే మీ గత 15-20 సంవత్సరాల సర్వీస్లో డయాబెటిక్ సంబంధించి ఈ ఆహారాలు తినొద్దు అని కొన్ని భ్రమలు ఉంటాయి యాక్చువల్గా. సో అవి ఏంటి? ఏ ఆహారానికి సంబంధించిన భ్రమలు ఏంటి? మేజర్ భ్రమ ఏంటంటే ఆహారంలో వెజిటేబుల్స్ తీసుకుంటే పొటాటో తినొద్దు, బీట్రూట్ తినొద్దు, క్యారెట్ తినొద్దు అంటాం. అంటే దుంపలు తినొద్దు అంటాం. అదే ఫ్రూట్స్లో తీసుకుంటే మ్యాంగో, సీతాఫలం, పైనాపిల్, గ్రేప్స్, సపోటా, ఇవన్నీ తినొద్దాం. బేసిక్ హై గ్లైసెమిక్ ఫుడ్స్ తినొద్దాం. ఇది అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ కాదండి, రిలేటివ్ అంటే ఇఫ్ సమ్మర్ ఈజ్ ఇన్ గుడ్ కంట్రోల్, ఫర్ ఎగ్జాంపుల్ HbA1c 6.5 అట్లా మెయింటైన్ చేస్తున్నాను అనుకోండి, సమ్మర్లో మ్యాంగో తినమని చెప్తాం. దట్స్ నాట్ ఎ ఇష్యూ. కాకపోతే ఏంటంటే మనం మొత్తం మీల్ తినేసి ఆ మ్యాంగో ఫుల్గా తినేస్తే వర్కౌట్ అవ్వదు. సో వీ హ్యావ్ టు కట్ అవర్ మీల్ ఇంటూ హాఫ్. మనం తినే రైస్ కానీ, కూరలు కానీ హాఫ్ తిని ఒక హాఫ్ పీస్ మ్యాంగో తింటే రెండింటికి కంట్రోల్. దిస్ ఇస్ ఓన్లీ కంట్రోల్ కదండి, మేనేజ్ చేయటం. సో సేమ్ థింగ్, ఎనీ సీజనల్ ఫుడ్ తినొచ్చు, బట్ ఇట్ హ్యాస్ టు బి వెరీ మేనేజబుల్. మొత్తం మనం తినాల్సిన పొద్దున్న సాయంత్రం తినాల్సిన క్యాలరీ తినేసి మిగతా ఇవి కూడా తినేద్దామంటే వర్కౌట్ అవుతుంది. అలాగే పొటాటోస్ తినకూడదు అంటారు. అబ్సల్యూట్లీ మొత్తం ఒక చాలా ఎక్కువ తినేసి పొటాటో హ్యాస్ ఎ హై గ్లైసెమిక్ ఇండెక్స్.
షుగర్స్ పెరిగిపోయే అవకాశం. దానికి తినే పద్ధతులు ఉన్నాయి. పొటాటోని ఉడకబెట్టేసి ఫ్రిడ్జ్లో పడేసేయండి, 24 hours రెసిస్టెన్స్ స్టార్ట్ చేయకపోతే దాంతో తినండి, షుగర్ ఏం పెరగదు అప్పుడు. సో ఇవన్నీ రిలేటివ్ కాంట్రాఇండికేషన్స్. అబ్సల్యూట్గా ఏది మానాలని లేదండి. మనం క్వాంటిటీ, క్వాలిటీ, క్యాలరీస్ మెయింటైన్ చేసుకోగలిగితే అన్ని ఫ్రూట్స్, అన్ని వెజిటబుల్స్ తినొచ్చు. బట్ ఇన్ జనరల్ ప్రాక్టీస్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయటం. అంటే ఇప్పుడు నాన్ వెజ్ విజయంలో ఎటువంటి సలహా ఇస్తారు సార్? అంటే తినొచ్చా? డయాబెటీస్ వాళ్ళు తినొచ్చండి, ప్రోటీన్ తినడానికి ఏం ఇబ్బంది లేదు. ఫిష్ తినొచ్చు, చికెన్, బ్రాయిలర్ చికెన్ స్కిన్లెస్ తినొచ్చు. రెడ్ మీట్ కొంత తగ్గిమంటాం. రెడ్ మీట్ అంటే మటన్ కానీ, బీఫ్ కానీ, పోర్క్ కానీ తగ్గిమంటాం. ఫిష్, చికెన్ నో ఇష్యూస్. ఓకే. కొంతమందికి యూరిక్ యాసిడ్ ఇబ్బందులు ఉంటే రొయ్యలు, షెల్ ఫిష్ కొంచెం తినొద్దని చెప్తాం. అంతేగాని అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ ఏది ఫుడ్ లేదండి. అదంతా అపోహ. అది అపోహ అంటే నేను అందరికీ జనరలైజ్ చేసి ఎన్ని తినొచ్చు అని చెప్పలేను, అన్ని జనరలైజ్ చేసి తినకూడదని చెప్పలేను. ఓకే. ఇట్స్ ఎ బ్యాలెన్స్ థింగ్. ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ యూర్ ఈటింగ్, అంటే ఏం తింటున్నావు, ఎన్ని క్యాలరీస్ అనేది నీకు అండర్స్టాండింగ్ ఉంటే అన్ని రకాల ఫుడ్స్ తినొచ్చు, బ్యాలెన్స్ చేసుకుని తినాలి. అది డాక్టర్ గారు, అంతకుముందు యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళు యాక్సిడెంటల్గా ఎప్పుడన్నా ఎక్కడికన్నా పోయి షుగర్ టెస్ట్ చేయించుకుంటే షుగర్ బయటపడడం వాళ్ళే ఎక్కువ అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇలాంటి సందర్భాల్లో యాక్చువల్గా ఇప్పుడు మనకు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్స్ లాంటి ఎక్విప్మెంట్ వస్తున్నాయి. సో ఇది రానున్న రోజుల్లో ఏ రకంగా ప్రభావితం చేయనుంది అని? కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ అనేది మేము 15 ఏళ్ళ నుంచి వాడుతున్నామండి. ఇప్పుడు మీడియాలో, రేడియోలో వాడడం వల్ల చాలా ఎక్కువ మంది తెలుస్తుందండి. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేయడానికి ఏది తింటే ఎంత పెరుగుతుందని తెలుస్తుంది. మన బాడీకి ఏ ఫుడ్తో షుగర్ అంత ఎక్కువ పెరగట్లేదు, దేంతో ఎక్కువ పెరుగుతుంది అనేది అవగాహన వస్తుంది. సో దానివల్ల అది అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఫస్ట్ డయాబెటిక్ పేషెంట్లో. అలాగే నాన్ డయాబెటిక్ పేషెంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉండి, లేకపోతే వెయిట్ ఉండి నాకు షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు మనం పెట్టుకున్నాం అనుకోండి, మనం కూడా ఏ ఫుడ్ తింటే సడన్ స్పైక్ ఆఫ్ షుగర్ ఉంది, ఏ ఫుడ్ తింటే ఫ్లాట్గా ఉంది పెరగకుండా అనేది మనకి ఐడియా వస్తుంది. ఓ 2-3 weeks 4 weeks పెట్టుకున్నాం అనుకోండి, మనం మిక్స్చర్ ఆఫ్ ఫుడ్స్ తింటూ ఉంటాం, రాసుకుంటూ ఉంటే మనకి ఏది పడద్ది ఏది పడదు అనేది మనకే తెలుస్తుంది. దాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోగలిగితే ఈ క్రానిక్ డిసీజ్ రాకుండా ఉండడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. కారణాలు ఏవైనా కానీ ఈరోజు ప్రభుత్వాలే మద్యపానాన్ని ఎక్కువ పోషిస్తున్నాయి. సో అంతకుముందు పోలిస్తే మద్యపానం అనేది ఎక్కువైంది, స్మోకింగ్ కూడా జరుగుతుంది. సో మీరు అంటే ఎటువంటి చేంజెస్ చూస్తున్నారు? అంటే బికాస్ ఈ మద్యపానం పెరిగిన దాంతో ఎట్లా చూస్తున్నారు? సో హౌ టు ప్రివెంట్ దిస్ యాక్చువల్లీ? సోషల్ డ్రింకింగ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫ్రమ్ లాంగ్. రాజుల కాలం నుంచి ఉంది, అంతకు ముందు నుంచి కూడా ఉండొచ్చు ఆల్కహాల్ అనేది. సోషల్ డ్రింకింగ్ నుంచి మనకి బింజ్ డ్రింకింగ్కి వచ్చాం, పార్టీస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువైంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్కహాల్ ఇస్ గుడ్. నేను అనేది ఏంటంటే సోషల్ డ్రింకింగ్ 100 సంవత్సరాల క్రితం ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడంత షుగర్ లేదు వాళ్ళకి, మనకెందుకు వస్తుంది అంటే మనం అబ్యూస్ చేస్తున్నాం అని అర్థం. యూజ్, అబ్యూస్. సోషల్ డ్రింక్కి యూజ్ చేస్తున్నాం. అబ్యూస్ అంటే ఏంటి? సాయంత్రం 6 నుంచి కూర్చొని రేపు పొద్దున్న 3 దాకా తాగడం, 4 తాగడం అనేది అబ్యూస్. అది సో అబ్యూస్ వల్ల ఫుడ్ అయినా అంతే. ఇదివరకు ఫుడ్ ఉండేది, కాకపోతే యాక్సెసిబుల్ అంత ఉండేది కదా. ఇప్పుడు ఫుడ్ ఎక్కువ ఉంది, యాక్సెసిబుల్ ఉంది, అఫోర్డబుల్గా ఉన్నాం. సో యూజ్ నుంచి అబ్యూస్లోకి వెళ్ళాం మనం అన్నీ. సో దానివల్ల వచ్చిన ఇబ్బందులు. కానీ ఆల్వేస్ ఐ సే నో ఫుడ్ ఈస్ బ్యాడ్, నో ఫుడ్ ఈస్ గుడ్. ఇట్స్ అమౌంట్ ఆఫ్ హౌ మచ్ యూ ఈట్, హౌ మచ్ యూ డ్రింక్. ఓకే, క్వాంటిటీ అది ఇంపార్టెంట్. సో డాక్టర్ గారు, ఇది చలికాలం సాధారణంగా. అంటే ఈ చలికాలంలో యాక్చువల్గా ఎలాంటి కేసులు మీకు ఎక్కువగా వస్తున్నాయి? సో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎట్లా? చలికాలంలో జనరల్గా ట్రిగర్ అయ్యేది రెస్పిరేటరీ డిసీజెస్ బాగా ట్రిగర్ అవుతాయండి. వైరల్ న్యూమోనియాస్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, ఆస్మా, క్రానిక్ లంగ్ డిజీజెస్ ఉన్న వాళ్ళకి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ వస్తారండి. బేసిక్గా ఫీవర్, లంగ్ డిజీజ్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా చూస్తున్నాం. దీనికి అవాయిడ్ చేయడం ఏంటంటే, చలికాలంలో మనకి మంచు ఉండటం వల్ల కొంచెం పొల్యూషన్ అనేది మన ఎయిర్లో ఉండిపోద్ది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన స్మోక్ ఉందనుకోండి, మామూలు పైకి వెళ్ళిపోద్ది. అదే ఫాగ్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, స్మాగ్ అవుద్ది. సో ఇట్ ఈస్ ఇన్ ద లోవర్ లేయర్స్. అంటే మనం బ్రీత్ చేసుకునేది కూడా మరీ పొల్యూటెడ్ ఎయిర్ బాగా బ్రీత్ చేస్తాం. సో లంగ్ డిజీజ్ ఉన్న వాళ్ళు మాస్క్లు పెట్టుకోవడం, పొల్యూషన్ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ చలికాలంలో. అంటే సార్, ఇప్పుడు ఈ ఫ్లూకి సంబంధించి వ్యాక్సిన్లు ఎవరు తీసుకుంటే బాగుంటుంది సార్? ఫ్లూ వ్యాక్సిన్ ఇయర్లీ అందరూ తీసుకోవాలండి స్టాండర్డ్గా. బట్ అట్లీస్ట్ తీసుకోవాల్సింది ఎవరంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ డిజీజ్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, ఎనీ క్యాన్సర్ పేషెంట్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఇంకో డాక్టర్ గారు, యాక్చువల్గా అంతకుముందు మనకు వ్యాక్సిన్స్ అంటే కేవలం చిన్నపిల్లలకి మాత్రమే ఒక ఏజ్ వరకు కంప్లీట్ అయిపోతాయి, తర్వాత ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి మనం అనుకునేది యాక్చువల్గా.
బట్ ఇప్పుడు అడల్ట్ వ్యాక్సినేషన్ మీద కొద్దిగా అంటే ఇంపార్టెన్స్ తగ్గింది అని అనిపిస్తుంది. సో ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ మీద కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేద్దామా? ఎవరికి అవసరం, ఏ వ్యాక్సిన్ ఎంచుకుంటే బాగుంటుంది? ఎనీ పర్సన్స్ హు ఆర్ మోర్ దెన్ 50 years డెఫినెట్గా నిమోనియా వ్యాక్సిన్ చేయించుకోవాలి. బ్యాక్టీరియల్ నిమోనియా, ఇంకోటి ఇన్ఫ్లుయెన్జా, ఈ 2 వ్యాక్సిన్స్ కంపల్సరీ చేసుకోవాలి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, ఈ క్రానిక్ డిజీజ్ ఉన్నవాళ్ళు హెర్పిస్ జోస్టర్ వ్యాక్సినేషన్ కూడా చేయించుకోవాలి. సో పెద్దవాళ్ళకి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చిన్నప్పుడు ఇమ్యునేషన్ షెడ్యూల్ అయ్యి ఉండదు. సో హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఒకటి, ఇయర్లీ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ ఒకటి, హెర్పిస్ జోస్టర్ వ్యాక్సినేషన్ 2 doses, న్యూమోకాకల్ వ్యాక్సిన్స్ 2 doses ఈ కంపల్సరీ చేయించుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఈ 5 అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు చేయించుకుంటాం చాలా మంచిది. ఇంకోటి డాక్టర్ గారు, మాకు అంటే కొంతమంది సబ్స్క్రైబర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ నేను అడుగుతాను కొద్దిగా. సో థైరాయిడ్ ఉన్నవారు డోసు సరిగ్గా వాడకపోతే ముఖం వాస్తుందా అని చెప్పినారు, ఎంతవరకు వస్తుంది? ఏ పేషెంట్ అయినా థైరాయిడ్ పేషెంట్ మందులు వాడకపోతే ఎడిమా అంటే వాప్ అనేది, కాళ్ళు, ఫేసు, చేతులు వాప్ అనేది కామన్గా వస్తుంది. సో థైరాయిడ్ టాబ్లెట్స్ ఎప్పుడు కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్, ఆపడం మంచిది కాదు. థైరాయిడ్ ఉన్నవారు పల్లీలు తీసుకోవచ్చా? తప్పకుండా తీసుకోవచ్చు, దాంతో ఇబ్బంది ఏం లేదు. ఓకే. గుమ్మడి గింజలు తినడం వల్ల, కొబ్బరి నూనె తాగడం వల్ల థైరాయిడ్ కంట్రోల్కి వస్తుందా? అంటే కొన్ని గూగుల్లో చెప్తున్నారు, ఎంతవరకు నిజం నాకు తెలియదు. బట్ థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుందా రాదా తర్వాత విషయం. గుమ్మడి గింజలు ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి తీసుకోవడం మంచిది. సో థైరాయిడ్ ఉన్న వారికి క్యాబేజీ, కాలీఫ్లవర్ ఎందుకు తినకూడదని చెప్తారు? అది క్రూసిఫేజ్ థింగ్స్ థైరాయిడ్ హార్మోన్ అబ్నార్మల్ చేస్తామని చెప్తాం. వీక్లీ 1-2 తినడంలో ఇబ్బంది లేదు, రోజు తినకూడదు అంతే. వన్స్ ఇన్ వీక్ తినడంలో ఇబ్బంది లేదు. రోజు ఒక వెల్లుల్లి రెబ్బ, బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే హై కొలెస్ట్రాల్ తగ్గుతుందా? నిజమెంత? అది అగైన్ చెప్తున్నా కదా, కొంతమంది చెప్తున్నారు తగ్గుద్దని. వీ డోంట్ నో. సో దీస్ ఆర్ న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అవి తీసుకోవడం వల్ల నష్టం లేదు కాబట్టి ఐ డోంట్ సే నో ఆర్ ఎస్ టు దట్. నాకు డేటా లేదు దాని మీద. సో డయాబెటీస్ అనేది ఒక డిసీజ్ కాదు, ఒక డిజార్డర్ అని, దీన్ని నియంత్రణలో ఉంచుకుంటే ఎలాంటి సమస్యలు రావు. కానీ ఏదైనా అంటే మనకు నొప్పి లేదు కనుక దీన్ని అశ్రద్ధ చేస్తే దీర్ఘకాలంలో మన కిడ్నీకి సంబంధించి కానీ, మిగతా ఉబకాయానికి సంబంధించి కానీ ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి MedPlus 1 TV.